దక్షిణ లెబనాన్ ప్రాంతంలోని బీరట్ అనేటువంటి ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశస్థులు జరిగించినటువంటి ఒక భీకరమైనటువంటి యుద్ధంలో అతి కిరాతకంగా మరణించాడు నాసరల్లా. అయితే హిజ్బుల్లా పరిస్థితి ఏంటి? హిజ్బుల్లా అసలు నిజంగా తీవ్రవాద సంస్థేనా? హిజ్బుల్లా తీవ్రవాద సంస్థగా మారడానికి కలిగినటువంటి ముఖ్య కారణాలేంటి? ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవించబడినటువంటి ఈ యొక్క హిజ్బుల్లా మరి ఉన్నట్టుండిగా మిలిటెంట్ సంస్థగా గుర్తించబడడానికి కారణాలేంటి అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. అది 1982 సంవత్సరం ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్ అనేటువంటి వారి యొక్క సహాయంతో షియా రెసిస్టెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటిది 1982 సంవత్సరంలో స్థాపితమైంది. ఈ యొక్క సంస్థ స్థాపింపబడడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం లెబనాన్ అనేటువంటి ప్రాంతంలో మెరోనైట్ క్రిస్టియన్స్ అదేవిధంగా సున్నీ అనేటువంటి వారు ప్రాముఖ్యంగా ఆధిపత్యం చెలాయించేటువంటి వారు. అంటే షియాకి సంబంధించినటువంటి వారు లెబనాన్ ప్రాంతంలో అధికారంలో లేరు. అంటే వీరు చాలా తక్కువగా ఉండడం, వీరికి రాజకీయమైనటువంటి మనుగడ లేకపోవడం వారు గుర్తించినటువంటి మొట్టమొదటి లోటు. అయితే అదే సంవత్సరం పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ లెబనాన్ ప్రాంతంలో ఉండేది. ఈ యొక్క ఆర్గనైజేషన్ ని ప్రతిసారి కూడా ఇజ్రాయెల్ దేశస్థులు వారి మీద యుద్ధానికి వెళ్ళేవారు. ఆ విధంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క షియా సంస్థకి సంబంధించినటువంటి వారందరూ కూడా ఆ యొక్క యుద్ధములో ఇజ్రాయేలీల మీద వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఎప్పుడైతే వీరు వ్యతిరేకంగా పోరాటం చేశారో ఆ టైంలో వీరు మారునాయుధాలని ఎక్కువగా ఉపయోగించారు. ఆ విధంగా మారునాయుధాలని ఎక్కువగా ఉపయోగించడం వలన ఈ యొక్క షియా రెసిస్టెన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒకటి ఉందని, అది ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా పోరాడుతుందని ఇజ్రాయెల్ దేశానికి తెలిసింది. ఎప్పుడైతే ఈ విషయాన్ని ఇజ్రాయెల్ దేశం పసిగట్టిందో వెంటనే లెబనాన్ ప్రాంతంలో ఉన్నటువంటి PLO పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ వారిని లెబనాన్ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళమని చెప్పారు. అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క దక్షిణ లెబనాన్ ప్రాంతాన్ని బఫర్ జోన్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశస్థులు ఈ షియా నుండి మాకు థ్రెట్ వస్తుంది అనేటువంటిది వారు పసిగట్టారో ఈ యొక్క షియా రెసిస్టెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వారు హెజ్బుల్లాగా గుర్తింపు పొందారు. అంటే లెబనీస్ షియా ఇస్లామిస్టిక్ పార్టీగా వాళ్ళు అదే సంవత్సరం అవతరించారు. వీరు ఎంత స్పీడ్గా డెవలప్ అయ్యారంటే పొలిటికల్ గా, మిలిటరీ పరంగా, సోషల్ నెట్వర్క్స్ పరంగా, అదేవిధంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి జెట్ ఫైటర్స్ కానివ్వండి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి షార్ట్ మిజైల్స్, లాంగ్ మిజైల్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూసినట్లయితే వీళ్ళు తక్కువ వ్యవధిలోనే ఒక రాజకీయ పార్టీగా మాత్రమే కాకుండా ఒక శక్తివంతమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి ఒక సంస్థగా, ఒక పొలిటికల్ పార్టీగా వీరు ఆవిర్భవించారు. అయితే వీరి వెనకాల ఇరాన్ దేశం చాలా బలంగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. అయితే మరలా ఎప్పుడు ఇజ్రాయెల్కి హిజ్బుల్లాకి గొడవలు వచ్చాయి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హిజ్బుల్లా వారికి ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి గోల్స్ లో వారు తెలియజేసినటువంటి మొట్టమొదటి మాట, ఎట్టి పరిస్థితుల్లోనైనా జియోనిస్ట్ ఎంటిటీని అంటే ఈ యొక్క యూదుల అస్తిత్వాన్ని భూమి మీద లేకుండా చేయాలి, సంపూర్ణంగా యూదుల అస్తిత్వాన్ని లేకుండా చేయడం అనేటువంటిది వారు ఎంచుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి గోల్స్లో మొదటి గోల్ అది. ఈ విషయాన్ని పసిగట్టినటువంటి ఇజ్రాయెల్ దేశం వీరితో పాటు అమెరికా దేశం వీరికి పూర్తిగా సహకారం అందించింది. వీరిరువురు కలిసి కూడా హెజ్బుల్లాని ఎలాగైనా అంతమొందించాలి అని చెప్పి ఆ యొక్క దక్షిణ లెబనాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని వారు ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా కూడా 2000 సంవత్సరం వరకు జరిగింది. కానీ 2006 సంవత్సరంలో హిజ్బుల్లా దేశం ఉన్నట్టుండి ఆ యొక్క బార్డర్ని క్రాస్ చేసి లెబనాన్ నుండి ఇజ్రాయెల్ దేశం వైపుకు వారు వ్యాప్తి చెందడం ఆరంభించారు. ఎప్పుడైతే వారు వ్యాప్తి చెందడం ఆరంభించారో 2006 సంవత్సరంలోనే అమెరికా, ఇజ్రాయెల్ దేశం వీరిరువురు కలిసి కూడా ఆ యొక్క లెబనాన్ ప్రాంతంలో ఉన్నటువంటి హెజ్బుల్లా వారి మీద యుద్ధం ప్రకటించారు. అప్పటి నుండి వీరిరువురికి అంటే ఇజ్రాయెల్ దేశానికి, హిజ్బుల్లా వారికి ప్రత్యక్షంగానే చాలా భయంకరమైనటువంటి భీకరమైనటువంటి గొడవలు, యుద్ధాలు జరగడం ఆరంభమయ్యాయి. కానీ అప్పటి నుండి చిన్న చిన్న యుద్ధాలు, చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్, ఆ యొక్క బార్డర్స్ గొడవలు క్రమేపీ జరుగుతూ వచ్చాయి. అయితే హిజ్బుల్లా ప్రతి క్షణం కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ఎలాగైనా అంతమొందించాలి అనేటువంటి పని మీద నిమగ్నమయ్యింది. అయితే 2023 అంటే గత సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన హమాజ్ ఉగ్రవాద సంస్థ, గాజాలో ఉన్నటువంటి హమాజ్ ఉగ్రవాద సంస్థ ఒక్కసారిగా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మీద బాంబు దాడులు చేసి 1200 మందిని చంపేసింది. కొన్ని
కొన్ని వందల మందిని వాళ్ళు బందీలుగా తీసుకొని వెళ్ళిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే వీరు ఈ విధంగా చేశారో ఇజ్రాయెల్కి కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. ఈ ఇజ్రాయెల్ దేశస్తులు ఎప్పుడు కూడా యుద్ధంకి ముందుండేటువంటి వారు కాబట్టి వీరు వెంటనే ప్రతీకార చర్యగా హమాజ్ మీదకి యుద్ధానికి వెళ్ళారు. అంటే గాజా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క హమాజ్ వారిని తుదముట్టించబోతున్నామని వారు యుద్ధం చేశారు. అయితే వీరు ఎప్పుడైతే గాజా మీదకి యుద్ధానికి వెళ్ళారో ఆ మరుక్షణమే హెజ్బుల్లా వారు వీరి మీదకి మిసైల్స్ వదలడం ఆరంభించారు. ఇజ్రాయెల్ దేశం మీద మిసైల్స్ వదులుతూ ఉన్నారు, కంటిన్యూస్గా అటాక్ చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారంటే హమాజ్ వారిని మీరు ఏమన్నా చేస్తే మేము మీ అంతు తేలుస్తామని హిజ్బుల్లా వాళ్ళు అనేక సార్లు ఇజ్రాయెల్ దేశానికి వార్నింగ్ ఇస్తా వెళ్ళారు. అయితే ఇదే సంవత్సరం 2024 జూలై 30 తేదీన పౌర్ షుర్క్ అనేటువంటి ఆ యొక్క హిజ్బుల్లా కమాండర్ని ఇజ్రాయెల్ దేశం చంపేసింది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం ఆ యొక్క కమాండర్ని చంపేసిందో ఈ విషయాన్ని చాలా సీరియస్గా పరిగణించారు హిజ్బుల్లా వాళ్ళు. అంత మాత్రమే కాదు కానీ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వారందరి మీద కూడా అనేక పర్యాయాలు దాడులు చేయడం మొదలు పెడతా వచ్చారు. ఎప్పుడైతే ఈ యొక్క దాడుల్ని ఎక్కువగా తీవ్రతరం చేస్తూ వచ్చిందో అప్పుడు ఇజ్రాయెల్ దేశం హమాజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే హిజ్బుల్లాని కూడా అంతమొందించాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అలా నిర్ణయించుకోవడం వల్లనే ఈ నెలలో వాళ్ళు పేజర్స్ ద్వారా ఎక్స్ప్లోజన్స్ చేశారు హిజ్బుల్లా వారి మీద. వాటికి తోడు చాలా భయంకరమైనటువంటి ఎయిర్ స్ట్రైక్స్ చేయడం, ఆ యొక్క సౌతర్న్ లెబనాన్లో ఉన్నటువంటి ప్రాంతంలో మీరందరూ కూడా ఈ యొక్క దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని లెబనాన్ ప్రాంతంలో ఉన్నటువంటి బీరట్ వాళ్ళకి అనేక సార్లు ఇజ్రాయెల్ దేశం చెప్తూ వచ్చింది. ఆ విధంగా చెప్తూ రావడం, అక్కడ ఉన్నటువంటి బీరట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎందుకు కారణం ఏంటి అంటే అక్కడ అనేకమైనటువంటి ఇళ్లల్లో ఆ ఇళ్ల మధ్యలో కింద గోడౌన్స్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు బంకర్లలో ఉంటా ఉన్నారు. కాబట్టి అక్కడ ఒక మనిషిని, ఒక హిజ్బుల్లా ఒక వ్యక్తిని చంపాలి అంటే అనేకమైనటువంటి ప్రజలు చనిపోతారు. అనేక మందిని చంపడం ఇష్టం లేదు కాబట్టి ఇజ్రాయెల్ దేశస్తులు ఎలాగైనా కూడా కేవలము తీవ్రవాద సంస్థగా ఉన్నటువంటి వీరిని మాత్రమే చంపాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వెళ్ళిపోమని వారు ముందుగా ప్రకటించారు. వాళ్ళు ప్రకటించిన రీతిగానే చాలా మంది కూడా ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనకు తెలిసినటువంటి సంఘటన నాసరల్లాని అంతమొందించడం మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం ఒక విషయం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు ఎందుకు హిజ్బుల్లా ఓడిపోయింది, ఎందుకు ఇజ్రాయెల్ గెలుస్తుంది, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ దేశము యుద్ధం విషయంలో ఎప్పటి నుండో ఆరితేరినటువంటి టెక్నాలజీ వారి చేతుల్లో ఉంది. కానీ హిజ్బుల్లా కేవలము గొరిల్లా ఆర్మీని మాత్రమే నమ్ముకొని ఉంది. అంత మాత్రమే కాదు కానీ వారికి సపోర్ట్ చేసేటువంటి దేశాలు కేవలం ఇరాన్ అనేటువంటి దేశం మాత్రమే వారికి సపోర్ట్ చేస్తూ వచ్చింది. అంటే ఈ యొక్క షియాలకు సపోర్ట్ చేస్తున్నటువంటిది ఇరాన్లో ఉన్నటువంటి వారు మాత్రమే. అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ ఇజ్రాయేల్ దేశానికి అమెరికా సపోర్ట్గా ఉంది. అదేవిధంగా ఇజ్రాయేల్ దేశం శక్తివంతమైనటువంటి దేశంగా, బలమైనటువంటి మిలిటరీ వ్యవస్థగా ఎప్పటి నుండో ఉంది అనేటువంటిది మనము మర్చిపోకూడదు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధం గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇజ్రాయేల్ దేశానికి అసలు ఏం కావాలి? హిజ్బుల్లా యొక్క అధినేతని చంపేశారు, అక్కడ ఉన్నటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి కమాండర్స్ని కూడా చంపేశారు. అయితే హిజ్బుల్లా వాళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి 2 లక్షల మిసైల్స్లో వాళ్ళు కేవలం వాడింది ఇప్పటిదాకా 8,000 మిసైల్స్ మాత్రమే అని చెప్తా ఉన్నారు. అంటే ఇంకా దగ్గర 192,000 మిసైల్స్ వారి చేతుల్లో ఉన్నాయి. హిజ్బుల్లాలో ఇంకా అనేకమైనటువంటి వారు మిలిటెంట్లుగా ఆ యొక్క సంస్థ తరపున పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వేరే నాయకుడు ఖచ్చితంగా ఎదుగుతాడు, అదేవిధంగా ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి పోతాడనేటువంటిది మనకు తెలుసు. అయితే ఎందుకు ఇజ్రాయెల్ దేశం ఇంకా యుద్ధం చేస్తూ ఉంది? ఇజ్రాయెల్ దేశం కేవలం హిజ్బుల్లా కోసమే వచ్చిందా అంటే కాదు. వారి మెయిన్ టార్గెట్ హమాజ్ని అన్ని విధాలా నాశనం చేయాలి. హమాజ్ అనేటువంటి ఒక మిలిటెంట్ సంస్థ ఎక్కడైతే ఈ యొక్క గాజా అనేటువంటి ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హమాజ్ ఉగ్రవాదులందరినీ ఏరిపారేయాలి అనేటువంటిది వారి దగ్గర ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి గోల్ అదే. అలాగే అక్కడ ఉన్నటువంటి బందీలందరినీ విడిపించాలి. అక్కడ ఎంతమంది అయితే ఇజ్రాయెల్ దేశస్తులు ఆ యొక్క ప్రాంతంలో బందీలుగా ఉన్నారో ఆ బందీగా ఉన్నటువంటి వారిని విడిపించాలనేటువంటిది వారు ఆలోచిస్తున్నటువంటి విధానం. ఇక మూడవది హిజ్బుల్లా వారిని తరిమి కొట్టాలి. అంటే అన్ని కోణాల్లో కూడా హిజ్బుల్లా వారిని నిర్వీర్యం చెయ్యాలి అనేటువంటిది ఇజ్రాయెల్ దేశం ముందు ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సవాల్. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ దేశానికి ఈ తలనొప్పిగా మారింది హిజ్బుల్లా. ఎలా అంటే హిజ్బుల్లా వాళ్ళు ప్రకటించింది ఏంటి, ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు గాజా ప్రాంతాన్ని దాడి చేసేంత సేపు కూడా మేము ఎలాగైనా కూడా మీ మీద ఎదురు దాడి చేస్తానే ఉంటాం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగమని ఆ యొక్క నస్రల్లా మరణించిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఆ యొక్క హజ్బుల్లాకి సంబంధించినటువంటి వ్యక్తులు అనౌన్స్మెంట్ చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా పరిగణించింది. అయితే వాట్స్ నెక్స్ట్?
తర్వాత ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు ఉండబోతా ఉన్నాయి అనేటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. హిజ్బుల్లా ఎలాగైనా కూడా ప్రతిస్పందిస్తుంది. దీన్ని ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సినటువంటి అవసరత ఉంది. అలాగే హిజ్బుల్లా కేవలం ఒంటరిగా వెళ్తుందా లేకపోతే ఇరాన్ సపోర్ట్ తీసుకుంటుందా అనేటువంటిది కూడా మనము వేచి చూడాల్సినటువంటి అవసరత ఉంది. ఒకవేళ ఇరాన్ ప్రపంచంలో ఉన్నటువంటి రష్యాని, చైనాని లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి దేశాలని కూడగట్టితే, ఆ టైంలో ఇజ్రాయెల్ దేశాన్ని, అమెరికా దేశాన్ని కానీ టార్గెట్ చేస్తే ఒకవేళ భీకరమైనటువంటి యుద్ధమే జరగబోతుందా అనేటువంటిది కాలమే సమాధానం చెప్పాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా జరగబోతున్నటువంటి ఈ పరిస్థితులు తీవ్రతరం అవడం తప్ప ఎక్కడ కూడా శాంతి సంబంధమైనటువంటి ఒప్పందాలు కానీ, ఎక్కడ కూడా సమాధాన పూరితమైనటువంటి అంశాలు మనకి కనబడడం లేదు. అందుకనే మనమందరం కూడా ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థన చేయాలి. అదేవిధంగా ప్రపంచంలో నెలకొంటున్నటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు గురించి మనమందరం కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేయాల్సినటువంటి అవసరం ఉంది.